ఆహాలో మై డియర్ దొంగతో అందరి మనసులను దోచుకున్న మిమ్మల్ని ఎవరో బాగా ఇగ్నోర్ చేసినట్టున్నారు. ఎప్పుడైనా ఇగ్నోర్ చేస్తాడా నన్ను అసలు? నువ్వు చేసావు కానీ సరిగ్గా చేయలేదు కదా. శాలిని గారు పుట్టింది పెరిగింది ఎక్కడ? నర్సాపురంలో పుట్ట యాక్చువల్గా, కానీ అక్కడ పెరగలేదు. మా మదర్ది మొగల్తూరు అనమాట, చిరంజీవి గారు ఊరు. లాస్ట్ 10 years నుంచి ఇంకా హైదరాబాద్లోనే ఉన్నా. ఇప్పుడు శాలిని గారిని ఏమని పిలవాలి? ఆంధ్ర అమ్మాయి అనాలా, తెలంగాణ అమ్మాయి అనాలా? రెండు హైబ్రిడ్ హైబ్రిడ్ పిల్ల. ఓటీటీలో అయితే వ్యూవర్షిప్ ఎంతమంది చూశారు, ఎన్ని అవర్స్ చూశారు అని అంటారు? 25 lakh వ్యూవర్షిప్, ఆల్మోస్ట్ 75 million స్ట్రీమింగ్ మినిట్స్. ఈ జర్నీలో అంటే మనం ఆడిషన్కి వెళ్దాం అనుకున్న టైంలో యాజ్ ఏ ఒక ఫీమేల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత వి విల్ కాల్ యూ బ్యాక్ అంటారు. కొన్ని ఆడిషన్స్ ఏంటి అంటే అలాంటి వాళ్ళతో నేను ఫార్చునేట్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది. ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం సినిమాలు, అండ్ ఫ్యామిలీతో వెళ్ళలేకపోతున్నాం డైలాగ్స్, కాస్త శృతి మించుతున్నాయి, లేదా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటున్నాయి. ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఎందుకంటే సినిమాకి వెళ్లే ముందు నువ్వు ఈ సినిమాకి ఎందుకు వెళ్తున్నావు అని ఎవరు అడగరు. ఎస్, ఇట్ ఈస్ అ హిట్ అంటే ఇట్ ఈస్ అ హిట్, అంతే. జనాలకి నచ్చింది. అండ్ మై డియర్ దొంగ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లేకపోతే ఫోన్ కాల్స్? అనుదీప్ ఫోన్ చేశారు. అనుదీప్ ఫోన్ చేసి చాలా ఐ థింక్ ఎవరో ఒక పంతులు సంథింగ్ ఎవరో ఉంటారు, yes, తన yes. పేరుగా మీరు చేశారు. ఇట్స్ క్యాస్ట్ గురించి ఒక చిన్న సత్య, మీ ఊళ్ళో కాస్ట్ ఫీలింగ్ ఉందా? నేను ఇంత ఎవరని తెలిసిన తర్వాత కూడా నాకు గుడిచ్చారంటే నేను బ్రాహ్మణుడు అవడం వల్లే కదండి. సో మీకు ఇష్టమైన ఈ సీన్ లో రైటింగ్ బాగుంది అనిపించే సీన్? ఏ డైలాగ్ లేని ఒక అమేజింగ్ రైటింగ్ అది. వినోదంలో బ్రహ్మానందం గారు లోపలికి వచ్చి మీరు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నారు మై డియర్ దొంగ కూడా. యా కదా. శాలిని గారు మీ యాంగిల్లో లవ్ అంటే ఏంటి? ఏమో అసలు నిజంగా అదంతా వైరల్ అవుతుందని నేను అనుకోలేదు అసలు. మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? ఇది ఎంత వర్స్ట్ అంటే నేను ఒక జోక్ కూడా మూవీలో ఉంది కదా, దినేష్ కార్తిక్ ఎవరే, అందుకే మరి బ్యాడ్మింటన్ ఫాలో. ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో బేసిక్గా లాస్ట్ ఒక 1.5 month 2 months నుంచి సోషల్ మీడియాలో ఒక పేరు బాగా వినపడుతుంది అనమాట. అంటే బేసిక్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్, లేడీ రైటర్స్ చాలా తక్కువ. అలా తక్కువగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ అయ్యారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆహాలో మై డియర్ దొంగతో అందరి మనసులను దోచుకున్న అండ్ శాలిని కొండపూడి గారు నాతో ఉన్నారు. ఆవిడ రైటరు, యాక్టర్ కూడా. అండ్ అప్కమింగ్ ఇంకేం చేస్తున్నారు, ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఆవిడతో ఒక స్మాల్ డిస్కషన్ అనమాట. హలో శాలిని గారు. హాయ్ చందు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మంచి సక్సెస్ వచ్చింది. సో ఏం సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటి? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వచ్చింది. సో మీ తరపున మళ్ళీ అందరికీ ఒక్కసారి నేను కూడా థ్యాంక్స్ చెప్తాను, ఆడియన్స్ అందరికీ. ఎవరైతే చూసారో చాలా బాగా అప్రిషియేట్ చేశారనమాట. ఓకే. సో అదైతే నిజంగా చాలా బాగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వచ్చింది. సో దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టినా దాని తర్వాత యా. సో బేసిక్గా థియేటర్లో రిలీజ్ అయితే శాలిని గారు ఈ కలెక్షన్స్ వీటి ద్వారా హిట్ ఆర్ ఫ్లాప్, బట్ ఓటీటీలో అయితే వ్యూవర్షిప్ ఎంతమంది చూశారు, ఎన్ని అవర్స్ చూశారు అని ఉంటుంది. సో దాని గురించి ఒక మై డియర్ దొంగ. సో లేటెస్ట్ నాకు తెలిసినది అంటే ఇది కూడా 10 days బ్యాక్ ఆల్మోస్ట్ సక్సెస్ మీట్ పెట్టిన రోజున తెలిసింది నాకు. స్టాట్స్ ఏంటి అంటే 25 lakh వ్యూవర్షిప్ అండ్ ఆల్మోస్ట్ 75 million స్ట్రీమింగ్ మినిట్స్. సూపర్. సో అప్పటి నుంచి ఇప్పటికి నాకు తెలీదు. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 days వరకు నంబర్ 1 ట్రెండింగ్ ఆన్ ఆహా ప్లాట్ఫామ్. యా. సో ఇవి స్టాట్స్. సో మెజర్ చేయాలి అంటే ఫెయిర్లీ వెరీ సక్సెస్ఫుల్ కాంటెంట్ పీస్ ఆన్ ఆహా. యా యా. ఓకే. అంటే మాకు ఈ రైటింగ్, మీ యాక్టింగ్ చూస్తే ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిగా మాకైతే కనిపించారు. బట్ దానికంటే ముందు అసలు శాలిని గారు పుట్టింది పెరిగింది ఎక్కడ, అసలు ఈ ఇంట్రెస్ట్ ఏంటి, దాని గురించి తెలుసుకోవాలని ఉంది. ఓకే.
సో అంటే ఇలాంటి డీటెయిల్స్ ఎలా ఎగ్జాక్ట్లీ అంటే నర్సాపురంలో పుట్టా యాక్చువల్గా, ఆ, కానీ అక్కడ పెరగలేదు. పెరగలేదు. మా మదర్ది మొగల్తూర్ అనమాట, చిరంజీవి గారు ఊరు. అక్కడి నుంచి పుట్టిన తర్వాత గ్రోయింగ్ అప్ ఫస్ట్ క్లాస్ వరకు విజయవాడ, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్, దాని తర్వాత మళ్ళీ కాకినాడలో చేశాను ఇంటర్ వరకు, దాని తర్వాత మళ్ళీ విజయవాడ. బా సో ఫైనలీ ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ 10 years నుంచి ఇంకా హైదరాబాద్లోనే ఉన్నా. ఇట్స్ నాట్ లైక్ అంటే కొంచెం ఆంధ్ర అని ఎంత అనుకున్నా కూడా తెలంగాణలో కూడా అంతే టైం స్పెండ్ చేశాను అనమాట. సో ఇంకా ఏంటో మరి. ఇప్పుడు శాలిని గారిని ఏమని పిలవాలి? ఆంధ్ర అమ్మాయి అనాలా, తెలంగాణ అమ్మాయి అనాలా? రెండు హైబ్రిడ్ పిల్ల. ఎందుకంటే ఇప్పుడు నేను తెలంగాణ నాకు చాలా ఇట్లా వచ్చేస్తుంది అనమాట మాట్లాడుతుంటే. ఇప్పుడు అంటే ఒక హైదరాబాదీ తెలంగాణ అయితే వచ్చేస్తుంది. సో ప్రాపర్గా ఆంధ్రాలో కూడా నేను మాట్లాడలేను, అంటే మాట్లాడగలుగుతా కానీ ఫ్లోలో తెలంగాణ వచ్చేస్తుంది. సో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట నేను మాట్లాడితే, అసలు ఏంటి మొత్తం భాష ఏంటి అని. మరి మేబీ రెండు ఈక్వల్గా అటు ఇటు రెండు. ఓకే. స్టడీస్ అండి? స్టడీస్ నేను మాస్ కామ్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఎంఏ మాస్ కమ్యూనికేషన్. దాని తర్వాత అంటే నాకు ఫిల్మ్స్ ఎప్పటి నుంచో నాకు చాలా ఇంట్రెస్ట్. సో 2019 నుంచి కొంచెం సీరియస్గా యాక్టింగ్ ట్రై చేయాలి అని అనుకున్నా. నేను బాగా సీరియస్ అనుకున్నాను కానీ నేను వెళ్తున్న ఆడిషన్స్కి కానివ్వండి, లేకపోతే నేను కావాలి అనుకున్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, నాకు రాలేదు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కదా. సో 2019 నుంచి నేను స్టార్ట్ చేశాను. 2020కి పాండమిక్ వచ్చింది. సో 2021కి నేను డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఆ 2 years టైంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను టాలీ రివ్యూస్ ఫిల్మ్ కంపానియన్ కూడా చేసేదాన్ని. ఓకే. ఫిల్మ్ కంపానియన్ మీకు ఐడియా ఉంటుంటుంది కదా, అందులో నాట్ ఎ టాలీ రివ్యూ అని ఆల్ తెలుగు ఫిల్మ్స్కి నా ఫ్రెండే తను, హృదయ అని, హీఈస్ ద రివ్యూర్ క్రిటిక్. సో మధ్యలో నేను కామెడీ స్కెచెస్ చేసేదాన్ని అనమాట. సో ఎవ్రీ ఫ్రైడే వీ ఆల్ యూస్ టు వాచ్ ఎవ్రీ మూవీ, ప్రతి తెలుగు సినిమా 2019 నుంచి ఆల్మోస్ట్ 2021 వరకు చూసి దాన్ని రివ్యూస్లో ఐ యూస్ టు యాక్ట్. ఒక 2 years, ఒక 1.5 years. అంటే పాండమిక్లో చాలా సినిమాలు రిలీజ్ అవ్వలేదు, దాని తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది ఇలా. సో చూస్తున్న ప్రతి సినిమాకి నాకు ఒక లర్నింగ్ ఏదో ఒకటి నేను తీసుకునేదాన్ని. సో నాకు ఫైనల్గా 2021లో అనిపించింది, ఇంకా యాక్టర్ అవ్వాలి అంటే రాయాల్సిందే, మనకి నచ్చిన సబ్జెక్ట్ మనం రాసుకుంటే బాగుంటుంది కదా అని. సో చాలా స్టార్టింగ్లో ఇంటిమిడేషన్ ఉండేది, నేను ఎక్కడ రాస్తాలే ఇప్పుడు, అవసరమా నాకు అని. కానీ ఎప్పుడైతే పాండమిక్లో ఇంకా చాలా టైం ఉంది కదా, సో ఆ టైం హెల్ప్ అయింది బాగా. 2021 సెకండ్ వేవ్లో బాగా హెల్ప్ అయింది ఆ టైం అంతా. సో ఆ టైంలో కూర్చుని ఇంకా నేను సీరియస్గా నేను లీడ్ యాక్టర్గా నేను చెయ్యాలి అంటే చాలా కష్టపడి రాసుకోవాలి అంటే అది అందరికీ వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే సినిమా బాగుంటేనే యాక్టింగ్ ఎవరైనా నోటీస్ చేస్తారు. అందుకే ఇది బాగా రావాలి అని చెప్పి ఫస్ట్ నేను సిరీస్గా రాసాను దాన్ని. యాక్చువల్గా మై డియర్ దొంగ సిరీస్గా రాసుకున్నారు. ఓకే. యా, సో సిరీస్గా రాసుకున్నాను, ఎందుకంటే నాకు సినిమా రాసేంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. సిరీస్ అయితే ఇట్ విల్ బీ డిఫరెంట్, కొంచెం ఎపిసోడిక్ కాంటెంట్ ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను కొంచెం ఐ రీసెర్చ్డ్ ఆన్ ఇట్ అనమాట. సో ఎపిసోడిక్ కాంటెంట్గా ఇలాంటి ఒక కామెడీ సిరీస్ చేస్తే ఎలా ఉంటుంది అని కూర్చొని ఇంకా స్టార్ట్ చేశారు రాయడం. ఓకే. యాక్టింగ్ ఆడిషన్స్ వీటన్నిటిని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు? 2019 నుంచి నేను సీరియస్గా తీసుకున్నాను. ఓకే. అంతకుముందు ఏమన్నా చేశారా? అంటే అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ కాకుండా ఆడిషన్స్కి వెళ్తాం, లైక్ ఓకే బాగుంది ఈ సినిమాలో మీరు ఉన్నారు అని చెప్పి మిస్ చేయటం ఇలాగేమన్నా అయిందా? లేదు. ఒక 2019లో ఒక చిన్న మూవీలో ఒక చిన్న రోల్ చేశాను ఫ్రెండ్స్ది. అది కూడా మొత్తం అంతా యాక్టింగ్ జర్నీ ప్రాపర్గా స్టార్ట్ చేసింది అయితే 2019లోనే. అంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ఒక తమిళ్ షార్ట్ ఫిల్మ్. బట్ ఇంకా మిగతా సినిమాలంటూ ఏమీ లైక్ 2019 నుంచి ప్రాపర్గా తీసుకున్నాను. అంటే మామూలుగా ఇప్పుడు మీకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, మీ ఓన్గా మీరు చదువుకున్నారు, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు, రైటర్గా సక్సెస్ అయ్యారు. బట్ ఈ జర్నీలో, అంటే మనం ఆడిషన్కి వెళ్దాం అనుకున్న టైంలో, యాజ్ ఏ ఒక ఫీమేల్, మీరు ఒక రైటర్గా, ఒక రైటర్గా, ఒక ఫీమేల్, 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 ఒక ఫీమే
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ సొసైటీలో కానీ లేకపోతే వాట్ ఎవర్ ఎక్కడైనా, అంటే ఒక సినీ ఇండస్ట్రీలోనే కాదు వాట్ ఎవర్ ఎక్కడైనా అవి ఉంటాయి. బట్ మీరు ఎలా ఫేస్ చేశారు వాటిని అన్నిటిని ఎలా అంటే నేను అసలు అంత నంబర్ ఆఫ్ ఆడిషన్స్ కూడా నేను ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంత ప్యాషన్ ఉన్నా నేను చాలా రియలిస్టిక్గా ఉంటాను అనమాట. అందుకని నాకే ముందు తెలిసిపోతుంది ఇందులో నేను సెట్ అవుతానా, ఇది నాకు కాదేమో అని ఫస్ట్ నేనే అనేసుకుంటా. అందుకని నేను చాలా మటుకు నేను ఆడిషన్స్కి కూడా ఇది మనకి ముందే అంటే ఇది సెట్ కాదేమో ముందే నేను అనేసుకుంటా. సో నేను చాలా తక్కువ ఆడిషన్స్ ఇచ్చాను అండ్ అందులో కూడా నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయలేదు. యూజువల్గా ఏముంటుంది, ఆడిషన్ ఇచ్చిన తర్వాత వి విల్ కాల్ యూ బ్యాక్ అంటారు. దాని తర్వాత కొన్ని ఆడిషన్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ పర్వాలేదు ఈ రోల్ వస్తుంది అనుకున్నవి కూడా కొన్ని లాస్ట్ మినిట్లో ఏదో ఒక రీజన్ వల్ల రావు. సో నేను ఇచ్చింది వేళ్ల మీద కౌంట్ చేసుకోవచ్చు. సో నిజం చెప్పాలి అంటే అంత ఎక్స్పోజ్ అవ్వలేదు నేను అసలు ఇండస్ట్రీ అనే ఇంత పెద్ద మాట అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను అసలు ఇన్సైడర్ అని కూడా అంటే ఇండస్ట్రీలో మేబీ మై కాంట్రిబ్యూషన్ ఈజ్ జస్ట్ అబ్సల్యూట్లీ లైక్ నెగ్లిజిబుల్. ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేశాను. సో మేబీ ఇంకా ముందు ఏంటి అనేది చూడాలి తప్ప నేనైతే పెద్దగా ఎక్స్పోజ్ అవ్వలేదు. లోపల ఒక ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ మేబీ ఇట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఏమో కానీ. అంటే శాలిని గారు పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అంటే వాళ్ళు బిహేవ్ చేసే విధానం చాలా డీసెంట్గా ఉంటుంది. కానీ అప్కమింగ్ కానీ లేకపోతే కొంతమందికి తెలియనప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు బిహేవ్ ఇవన్నీ కూడా కొంచెం హట్టింగ్గా ఉంటాయి. అవి ఎప్పుడైనా ఫేస్ చేశారా అన్న ఇంటెన్షన్తో? లేదండి, చాలా మంచి వాళ్ళు అందరూ. నా దృష్టిలో అయితే నాకు చాలా మంచిగానే అందరూ చూసుకున్నారు తప్ప అసలు నిజంగా నాకు ఐ నెవర్ మెట్ అటు ఇటు తేడాగా నాకు ఎప్పుడు ఐఎమ్ టచ్ వుడ్, ఇది వుడ్ కాదేమో. సో నాకేమీ ఎప్పుడు అలా అనిపించలేదు. నేను జయమ పంచాయతీలో కూడా యాక్ట్ చేశాను. దట్ వాస్ ఆల్సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సుమ గారుతో పనిచేయడం అనేది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. తను కూడా అసలు చాలా ఎంత ప్రొడక్టివ్ ఉంటారంటే తన నుంచి ఎంతో నేర్చుకున్నాను నేను. అంటే ఒక సెకండ్ కూడా అటు ఇటు తను వేస్ట్ చేయరు అంత. అంటే అలాంటి వాళ్ళతో నేను ఫార్చునేట్లీ నాకు స్టార్టింగ్లోనే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక ఐడియా వచ్చింది, అంటే ఇలా ఉండాలి, ఈ కెరియర్ చూస్ చేసుకున్నామంటే ఇంత ప్రొడక్టివ్గా ఉండాలి, ఇంత స్పాంటేనియస్గా, ఇంత ఆన్ ద టోస్ ఉండాలి. ఇవన్నీ నేను నేర్చుకున్నాను. అండ్ మా జయమ పంచాయతీ డైరెక్టర్ గారు లేకపోతే ద హోల్ యూనిట్ ఎవ్రీబడి అందరికీ ఫోకస్ ఒకటే ఉంటుంది, ఈ సినిమా బాగా రావాలి అనే ఫోకస్ తోటే ఏ సినిమా అయినా చేస్తారు, అందరూ స్టార్ట్ చేస్తారు. ది ఇంటెన్షన్స్ ఆర్ ఆల్వేస్ రైట్. సో నాకు మరి అలాంటి కష్టాలు అలాంటి ఏమీ లేవు. ఎన్రోల్ చేశారు మొత్తం జయమ పంచాయతీ సుమ గారితో? నాది 12 daysలో అయిపోయింది షూట్. శ్రీకాకుళం దాటి ఒక చాలా దూరం. ఈ 12 days సుమ గారి లేదు సుమకర్ కాంబినేషన్ నాకు లేదు జయమ పంచాయతీ లేదు. ఒకటే నా రిగ్రెట్ యాక్చువల్లీ. ప్రమోషన్స్ అప్పుడు బాగా ఇంటరాక్ట్ అయ్యాము. ఐ థింక్ ఎవరో ఒక పంతులు సంథింగ్ ఎవరో ఉంటారు, తన పేరుగా మీరు చేశారు కదా. ఓకే, ఇట్స్ క్యాస్ట్ గురించి ఒక చిన్న ఇది ఉంటుంది ట్రాక్. సో అదొకటి. దాని తర్వాత ప్రమోషన్స్లో బాగా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి ఆ టైంలో నాకు అనిపించింది. ఏమనిపించింది అంటే ఎక్కువగా మాట్లాడడం, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్నారా సుమ గారు? సో ఎస్ చాలా తను బాగా ఇంకా ఎలాంటి ఐడియాస్ చేయొచ్చు, ఇంకా బాగా సినిమాని ఎలా తీసుకెళ్ళచ్చు ముందుకి, ఇలా బాగా ఆలోచిస్తారు. సో ఆ విషయంలో మేము బాగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళము, కొన్ని రీల్స్ చేసేవాళ్ళము. సో ఇలాంటివన్నీ. అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజం. సో బేసిక్గా అలాంటి వ్యక్తుల నుంచి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే, బేసిక్గా సుమ గారు ఉన్నారు, ఆవిడ మాడుతుంటే మైక్ కూడా అక్కర్లేదని చెప్తారు కదా. సో ఆవిడ దగ్గర నుంచి ఏమైనా క్వాలిటీ తీసుకోవాలంటే యాజ్ ఎ మీరు రైటర్గా, యాక్టర్స్కి ఏది తీసుకుంటారు? స్పాంటనిటీ అది ఆఫ్ కోర్స్ నాకు కూడా ఏంటి అంటే మనం ఇంత చాలా ప్రొఫెషనల్గా ఒక స్పేస్లో ఉన్నప్పుడు స్పాంటనియస్గా ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడడము, ఒక జోక్ వేయడము, ఇట్ ఈస్ అ గిఫ్ట్. అవును, ఐ థింక్ అది మాత్రం ఆవిడ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనిపిస్తుంది. జస్ట్ టు బీ ఆ ఫ్లోలో వెళ్ళిపోవడము, అంతే ఎంటర్టైన్ చేయడము, అదైతే ఇట్స్ అ గిఫ్ట్.
ఓకే సో అది నేర్చుకోవాలా, అసలు నేర్చుకున్నాను కొంచెమైనా, మేబీ అప్లై చేశానో లేదో చూడాలి. లేదండి మాకు కొంచెం అర్థమైపోయింది. ఇక అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఇక ఫుల్గా అర్థమైపోతుంది. సో బేసిక్గా ఇప్పుడు నేను ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్, ఫీమేల్ డైరెక్టర్స్ అండ్ ఫీమేల్ రైటర్స్ చాలా తక్కువ. ఐ థింక్ ఇప్పుడున్న లాస్ట్ ఒక అంటే ముందంటే కొంతమంది ఉండేవాళ్ళు, మన నందిని రెడ్డి గారు కానీ, విజయ నిర్మల గారు కానీ, లేదా సుధా కొంగర కానీ, సో ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు కూడా ఆ వేనే ఎంచుకున్నారా అండ్ రైటర్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత డైరెక్షన్ ఫీల్డ్లో కూడా? అంటే నాకు ఇది అని ప్లానింగ్ నాకైతే ఎప్పుడూ లేదు. అసలు అది యాక్సిడెంటల్ రైటర్ అనే అనాలి నన్ను. బికాజ్ ముందు నుంచి ప్లానింగ్ ఏంటి అంటే నాకు యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో నేను చెప్పినట్టు ఒక బెటర్ యాక్టర్ ఎలా అవ్వాలి అంటే మోర్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, మోర్ సెట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సినిమా తర్వాత చేస్తూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం యాక్టర్గా. సో అది అవ్వాలి అనిపించినప్పుడు నేను చెప్పినట్టు ఇంకా నేనే రాసుకోవాలి అనే ఒక రియలైజేషన్ వచ్చింది కదా. సో అప్పుడు అనుకోకుండా నేను రైటర్ అయ్యా. ఫస్ట్ నుంచి నాకు రైటర్ అవ్వాలని ఏం లేదు. సో ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్కి ఇంకా నాకు మోటివేషన్ వస్తుంది. ఓకే, నేను ఇంత అప్రిసియేషన్ వచ్చిందంటే రాయగలుగుతున్నానేమో, నచ్చుతుంది కదా అనే ఒక వ్యాలిడేషన్ వచ్చింది. కాబట్టి ఐఎమ్ టేకింగ్ రైటింగ్ సీరియస్లీ. ఎందుకు అంటే నేను యాక్టింగ్ మంచి రైటింగ్ ఉంటే మంచి యాక్టింగ్ వస్తుంది బయటికి. సో రోలే అంత బాగుండాలి, యాక్టింగ్ కూడా బాగుండాలంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే అన్ యాక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద రోల్. సో మరి ఫ్యూచర్లో ఇంకా డైరెక్షన్ అంటే బేసికలీ ఐడియా ఎవరి నుంచి వస్తుందో, ఎవరికైతే మొత్తం రైటింగ్ ఎవరి నుంచి అయితే వస్తుందో వాళ్ళే డైరెక్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది అని నాకు చాలామంది చెప్పారు. అంటే పీపుల్ దట్ ఐ లుక్ అప్ టు, దే వర్ ఆల్సో సేయింగ్ దట్ నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ నువ్వు రాసుకున్నది అని. మేబీ మళ్ళీ యాక్సిడెంటల్ డైరెక్టర్ అవుతానేమో, నాకు చెప్పలేను, బై యాక్సిడెంట్. యా. సో బేసిక్గా ఇప్పుడు ఒక మేల్ డైరెక్ట్ చేసిన, ఒక మేల్ రైటింగ్ చేసినా కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. బట్ ఒక ఫీమేల్ చేస్తుందంటే చాలా ఉంటాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పటి వరకు అయితే మేబీ జస్ట్ వన్ ప్రాజెక్ట్ ఓల్డ్ కాబట్టి నాకు అలా ఏం అనిపించలేదు. నేను పనిచేసిన ఆహా ఓటీటీ కానివ్వండి, లేకపోతే ద ప్రొడక్షన్ హౌస్, దే వర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. సో జెండర్ అనే ఇష్యూ నాకు తెలిసి ఇప్పటి వరకు అట్లీస్ట్ నేను ఎక్స్పోజ్ అయిన వాటి వరకు నేనైతే ఫేస్ చేయలేదు. బట్ ఉందనుకుంటున్నారా? ఉండొచ్చు. అలా నేనేమి అసలు జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు, అందరూ ఒకటే అని అందరూ ట్రీట్ చేస్తారని నేను చెప్పట్లేదు. చాలా మందికి ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ విమెన్ ఫేస్ దట్ ఎవ్రీడే. సో నాకైతే పర్సనల్గా నేను అదే అన్నా కదా, టచ్ వుడ్ అని. సో ఎవ్రీబడి హ్యాస్ బీన్ రియలీ వెల్కమింగ్ ఆఫ్ మై ఐడియాస్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు, ఒక అమ్మాయిని ట్రస్ట్ చేయడము, రైట్ ఫ్రమ్ తనే రైటర్, తనే యాక్టర్, మొత్తం తనదే ఐడియా, ఇలా ట్రస్ట్ చేసి అన్ని రిసోర్సెస్ ఇచ్చి చేయడం అనేది మనకి ఇట్ షుడ్ టెల్ అస్ సంథింగ్ దట్ ఆహా ఈజ్ లైక్ సూపర్ ప్రోగ్రెసివ్ ఇన్ దట్. ఎందుకు ట్రస్ట్ చేయాలి, నువ్వు అమ్మాయివి కదా అని ఎవ్వరు ఎప్పుడు అనలేదు అసలు. సో నిజంగా అలాంటి వాళ్ళు ఉండాలి. అంటే మోర్ పీపుల్ షుడ్ ట్రస్ట్ మోర్ విమెన్, సో దట్ ఇలాంటి మంచి ఫన్ కాంటెంట్ వస్తుందేమో, లేకపోతే ఇంకోటి ఏమైనా వస్తుందేమో మనకు తెలియదు. సో ట్రస్ట్ చేశారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. సో నాకైతే ఐ బీన్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ. అందరూ నన్ను అమ్మాయి అన్నట్టు ఎవరు చూడలే. రైటర్ అంతే, రైటర్ యాక్టర్ అంతే. శాలిని గారు ఇది చెప్పండి, అంటే రైటింగ్స్లో లిమిట్స్ అనేవి ఉంటాయా? అంటే ఒక సీన్కి చాలు అనేవి ఉంటాయా? లేదు ఎక్కువ రాయొచ్చు, ఇంకా దీనికి మించి రాయొచ్చు అంటే ఇది నా లెర్నింగ్ ఏంటి అంటే, సినిమా విజువల్ మీడియం కదా. సో రైటింగ్కి డెఫినెట్గా లిమిట్ పెట్టాలి. లేదంటే నాకే అనిపించింది కొన్ని సీన్స్, ఆఫ్ కోర్స్ మేము సిరీస్ టు ఫిల్మ్ చేసాం కాబట్టి కొన్ని చాలా ఎడిట్ చేసాం మేము. సో అప్పుడు నాకే అనిపించింది నేను చాలా ఓవర్ రైట్ చేశాను కొన్ని సీన్స్. రాస్తున్నప్పుడు నాకేమనిపించలేదు, కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అబ్బా ఏం లాగరా నాయన అనిపించింది. సో చాలా ఇంపార్టెంట్. మీరు రాసింది మీకే అలా అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. పైగా నేను చూస్తున్నప్పుడు ఇంకా జడ్జ్మెంట్తో చూస్తా. రాస్తున్నప్పుడు నాకు ఎంత క్రిటికల్గా ఉంటానో
షూట్ అప్పుడు అండ్ ఎడిట్ రూమ్లో చూసేటప్పుడు కూడా ఇంకా ఎక్స్ట్రా క్రిటికల్గా ఉంటేనే మంచిది ప్రోడక్ట్కి. సో నేను చూస్తున్నప్పుడు ఇంకా అబ్బా ఇది అవసరమా, ఇది ఇంకా ట్రిమ్ చేయొచ్చా అనేది మా ఎడిటరు, మా ప్రొడ్యూసరు, మా డైరెక్టరు అందరం కూర్చొని ఇంకా దీన్ని బ్రూటల్గా కట్ షార్ప్గా ఉండాలి. లేదంటే ఇవన్నీ నా లెర్నింగ్స్ అనమాట. థ్యాంక్స్ టు ఆర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్, మా టీం అంతా వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఇది అవసరం లేదు అన్నప్పుడు ముందు నేను ఫీల్ అయ్యాను, అరే ఇందులో నేను చాలా బాగా యాక్ట్ చేశాను, ఇందులో నా ఎక్స్ప్రెషన్ బాగుంది, ఇవన్నీ పనికిరావు. ఎందుకంటే అవి మీరు అనుకోవచ్చు యాక్టర్గా, రైటర్గా, ఎందుకంటే నాకు డబుల్ అటాచ్మెంట్ కదా, రైటర్గా కూడా యాక్టర్గా కూడా. కానీ ఆ అటాచ్మెంట్స్ నుంచి బయటికి వచ్చి చాలా బ్రూటల్గా చూడాలి, అది ఇంపార్టెంట్. అప్పుడు ప్రాజెక్ట్కి ఇంకా హెల్ప్ అవుతుంది. లేదంటే అబ్బా ఈ లాగులు ఉంటాయి బాగా. సో ఇప్పుడు కూడా కొన్ని రివ్యూస్లో కొన్ని లాగులు అనిపించాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అని అన్నారు. ఓకే. సో ఇంత ట్రిమ్ చేసినా కూడా లాగ్ అనిపించింది అంటే దెర్ ఈస్ సమ్ ట్రూత్ టు ఇట్. ఓకే. ఇప్పుడు మీకు ఇష్టమైన రైటర్ ఎవరు? సో మీకు ఇష్టమైన అంటే ఈ సీన్లో రైటింగ్ బాగుంది అనిపించే సీన్ ఏంటి? అంటే చాలా సినిమాలు చూసుంటారు రైటర్గా అంటే రివ్యూర్గా ఉన్నప్పుడు. నాకు ఏ డైలాగ్ లేని ఒక అమేజింగ్ రైటింగ్ అది వినోదంలో బ్రహ్మానందం గారు లోపలికి వచ్చి ఒక్క డైలాగ్ కూడా ఉండదు దానికి, అన్నీ ఎత్తుకెళ్ళిపోతారు కదా అసలు అది అమేజింగ్. మీరు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నారు మై డియర్ దొంగ కూడా. యా కదా, మేబీ అది కూడా దొంగ. అంటే ఆ జోన్లో ఉన్నా కాబట్టి నేను ఇలాంటి దొంగల మీద కామెడీ ఎక్కడెక్కడ ఉందో చూస్తుండే అనమాట. సో అలా చూస్తున్నప్పుడు అసలు వినోదంలో సీన్ నాకు అది టెర్రిఫిక్ అనిపిస్తుంది. అది ఒక్క లైన్ కూడా లేకుండా నవ్వించారు చూడండి. ఐ థింక్ అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది అనుకుంటా కదా, కానీ ఆయనకు ఒక లైన్ ఉండదు కదా, ఒక డైలాగ్ ఉండదు. లెజెండరీ సీన్ అసలు అది. అలా చాలా ఉంటాయండి. వెంకీ మూవీ కూడా నాకు ఎప్పుడు కొంచెం అంటే వెన్ ఇన్ డౌట్ వెంకీ చూస్తాను నేను. వెంకీ ట్రైన్ సీన్ మొత్తం ఓకే బట్టేసాను నేనైతే ఆ సీన్ లో. అంటే అన్ని అంతా మైండ్లో. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే సో బేసిక్గా నా ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ఉన్నప్పుడు మీకు ఇష్టమైన రైటర్ ఎవరు, మీకు ఇష్టమైన రైటింగ్ సీన్ ఏంటి అని అంటే ఎవరైనా లవ్ స్టోరీనో లేకపోతే ఒక ఎమోషనల్ చెప్తారు. ఈవిడ దొంగ, వెంకీ ఈ చెప్తున్నారు. నేను అసలు నేను కామెడీ అండి నాది ఫస్ట్. అంటే నాకు రామ్ కామ్ ఎంత ఇష్టమైనా కూడా నాకు ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాస్ కంటే రామ్ కామ్ అంటే కామెడీలో రొమాన్స్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో రామ్ కామ్స్ నా ఫేవరెట్ జానరా. అందులో నాకు ఎందుకంత అపీలింగ్గా అనిపిస్తాయి అంటే కామెడీ కూడా ఉంటుంది కాబట్టి. కానీ మరీ అంత డీప్గా బాగా ఏడ్ చేసే ఒక జోన్లో నేను ఎప్పుడు చూడను. అంటే నేను చాలా ఎమోషనల్గా నేను చూస్తా, కానీ అది నాకు ఇంకా నన్ను ఏడిపించాలి అంటే చాలా ఇంకా ఏదో ఉండాలి. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏది ఏడిపించింది లేదు? చాలా ఏడుస్తా నేను, అయ్యో చాలా ఏడుస్తా. కానీ ఇప్పుడు టక్కున ఒక మంచి ఎమోషనల్ డ్రామా, రొమాంటిక్ డ్రామా చెప్పమంటే ఓవర్ ద లాస్ట్ 10 years నేను చెప్పలేను. ఇప్పుడు సాగర సంగమం చూసి పిచ్చి ఏడుస్తాను నేను, బట్ అది పాత సినిమా కదా. సో అలాంటి క్లాసిక్స్ అందరూ చెప్తారు, అందులో పెద్ద నేను చెప్పే గొప్ప విషయం ఏం కాదు అది. సో అవన్నీ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఈ మధ్య ఒక 10 years బ్యాక్ నుంచి నేను ఏ సినిమా చూసి ఏడ్చాను అంటే నాకు గుర్తురాదు అసలు. సో మేబీ మనం పెరిగే కొద్దీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే డౌట్ వస్తుంది. నిజమే కదా, నాకు తెలిసి అప్పుడెప్పుడు నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఐ థింక్ వెంకటేష్ గారిది ఆడవారి మాటలుగా అద్దాల వేరేలా అనుకుంటా, నాన్నగారు చనిపోయినప్పుడు బండి తీసుకొచ్చి నేనే చంపేశానా అన్నప్పుడు కొంచెం ఏదో కొంచెం అప్పుడు, కానీ అది ఫాదర్ సెంటిమెంట్. సో రొమాన్స్ లో చెప్తున్నా. ఓకే. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాస్ అనేవి మరి నాకు ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు. బట్ అంటే అప్పుడు మీకు రామ్ కామ్ అంటే చాలా ఇష్టం అన్నారు అనుకుంటే మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటారు? చాలా సార్లు, మల్టిపుల్ టైమ్స్. అసలు గ్రోయింగ్ అప్ అవే అసలు నాకు భలే అనిపించేవి. అంటే నిజంగా వన్ ఇన్స్పిరేషన్ ఇస్ దోస్
దట్ కైండ్ ఆఫ్ రైటింగ్ త్రివిక్రమ్ గారు ఎంత న్యాచురల్గా ఉంటాయి కదా, కామెడీ ఉంటుంది, పంచెస్, రైమ్స్, ఇవన్నీ ఐ థింక్ మళ్ళీ త్రివిక్రమ్ గారు అంటే మళ్ళీ రొటీన్ ఆన్సర్ ఉంటుంది కదా. ఇంకా ఇవే ఇన్స్పిరేషన్. అంటే ఈ 2 సినిమాలు గుర్తు తెచ్చుకుంటే మీకు గుర్తొచ్చే డైలాగ్, కామెడీ పంచ్ డైలాగ్ ఏంటి? చాలా, అబ్బా అమ్మాయిని చూస్తే 2 కళ్ళు సరిపోరా అంతలా ఉంటుందా, చాలా ఉంటాయి, మల్టిపుల్ అసలు. అందుకే ఇంటి పేరు అయోధ్యని పెట్టారు, హౌటస్ పేరు లంక. అన్నీ. ఓకే, సో మీ ఫేవరెట్ రైటర్ అయితే త్రివిక్రమ్ గారు అని చెప్తారు. యా అంటే ఇంకా చాలామంది కూడా జంధ్యాల గారి నుంచి, విశ్వనాథ్ గారి నుంచి తీసుకుంటే ఇంకా మల్టిపుల్ అండి. బట్ ఇప్పుడు మనం మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ అసలు నాకు లెజెండరీ కామెడీ. అండ్ ఆల్సో నువ్వు నాకు నచ్చాలో ఐ థింక్ ఈవెన్ ద రొమాంటిక్ యాంగిల్ ఆల్సో ఇట్ వర్క్స్ బ్రిలియంట్లీ, ఈవెన్ మన్మధుడులో కూడా. సో యా, మేజర్ ఇన్స్పిరేషన్. ఒకవేళ శాలిని గారు డైరెక్ట్ చేయాల్సి వస్తే అలాంటి సినిమాని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా రామ్ కామ్ మీ దగ్గర నుంచి? లేదేమో, ఎందుకంటే అంటే నాకెంత ఫేవరెట్ అయినా కూడా నాకు అనిపించేది ఏంటి అంటే, ఇప్పుడు రామ్ కామ్ తీయాలి అంటే ద వెదర్, అంటే ద క్లైమేట్ ఆఫ్ వ్యూయింగ్ ఆర్ వాచింగ్ నాకు తెలీదు. మార్కెట్ ఎలా, ఇవన్నీ అసలు మనకి అబ్సల్యూట్లీ జీరో ఐడియా కదా. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు, రొమాన్స్ ఎలా ఉండాలి, ఎంత ఫ్రెష్గా ఉండాలి, మ్యూజిక్ ఎంత బాగుండాలి. ఎందుకంటే మీరు ఏ రామ్ కామ్ అయినా తీసుకోండి, మ్యూజిక్ అద్దరిపోవాలి. అసలు మ్యూజిక్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్, ఎనీ రామ్ కామ్. సో పర్ఫార్మెన్సెస్ చాలా బాగుండాలి, కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవ్వాలి. అండ్ రామ్ కామ్లో యూజువలీ బీట్స్ అవే ఉంటాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరికి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, లేదంటే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వాళ్ళు దాన్ని దాటుకుని ఎలా కలిశారు, లేదంటే ఎలా కలవలేదు, ఈ బీట్స్ ఇవే ఉంటాయి. దీనిలో రీఇన్వెన్షన్ ఏమి ఉండదు. సో అదే కథని మళ్ళీ కొత్తగా ఎలా ప్యాకేజ్ చేయాలి, చాలా కష్టం. ఒక మంచి రామ్ కామ్ తీయాలి అంటే కష్టం నా దృష్టిలో. అది చాలా ఏదో వేరే ఫ్రెష్నెస్ ఉండాలి జనాలకి, అంత వైడ్ అపీల్గా నచ్చాలి అంటే. అంటే సో బేసిక్గా ఇప్పుడు రైటర్స్కి మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ కూడా తీసుకుని వాళ్ళు ఓన్ చేసుకుని రాసుకుంటారు. సో అలా మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, అలా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్స్పైర్ అయ్యారు కొన్ని డైలాగ్స్? అంటే యాజ్ ఇట్ ఈజ్ అని కాదు, బట్ ఓవరాల్గా ఈ మధ్యకాలంలో ఎలా ఉంటున్నారు అని ఒక యాంగిల్ మాత్రమే. అంటే ఇద్దరు డిఫరెంట్ సోషల్ స్ట్రేటా నుంచి ఉన్నారు. ఒక అమ్మాయి ఒక కాపీ రైటర్గా, కొంచెం అర్బన్ గర్ల్, అండ్ ఇంకొక సోషల్ స్ట్రేటా ఒక దొంగ, వేరే సోషియో ఎకనామిక్ ప్రొఫైల్. సో వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది బాండింగ్? ఈ అమ్మాయి ఒక్కతే కాదు, ఒక దొంగ కూడా ఇళయరాజా అని ఇష్టపడచ్చు, ఒక దొంగకు కూడా రెహమాన్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉండొచ్చు, మణిరత్నం అంటే ఇష్టం ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు? అండ్ ఈ అమ్మాయికి కూడా ఒక చైల్డ్హుడ్ ట్రామా ఏదైనా ఉండొచ్చు. ఎంత చదువుకున్నా వీళ్ళ ఫాదర్ ఇట్స్ ద సేమ్ థింగ్, మా నాన్న ఏం చదువుకోలేదు మేడం అంటాడు, లేదు మా నాన్న రైటర్ జర్నలిస్ట్ అంటుంది. అంటే కొంతమందికి ఎలాంటి ఎంత డిఫరెంట్గా ఉన్నా దే కమ్ టుగెదర్ విత్ షేర్డ్ ట్రామా. అలాంటివి కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది. సో అది నేను బాగా నేర్చుకున్నా. ఇప్పుడు ఈ రోజున వచ్చే సబ్జెక్ట్స్ ఎలాంటివి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎలాంటివి బాగా చూడడానికి ఇష్టపడతారు అనేది ఉండాలి ఒక పర్స్పెక్టివ్. ఓకే, యాజ్ అ ఫీమేల్ రైటర్గా చెప్పండి, అంటే ఈ మధ్య చూసుకుంటే, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఈ టైంలో ఒక ప్యూర్ ఎవరిని హత్య చేయకుండా, ఎటువంటి అసభ్యకరమైన మీనింగ్స్ రాకుండా ఒక కామెడీ అనేది జనరేట్ అవుతుంది. అది రాను రాను చాలామంది రివ్యూర్స్ కానీ, లేకపోతే కొంతమంది కానీ ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం సినిమాలు, అండ్ ఫ్యామిలీతో వెళ్ళలేకపోతున్నాం, డైలాగ్స్ కాస్త శృతి మించుతున్నాయి, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటున్నాయి అని అంటున్నారు. సో ఈ చేంజ్ ఎందువల్ల వచ్చిందంటారు? లైక్ ఇది ఏంటి అసలు? మీరు చెప్పండి. ఒక అంటే అది నేను ఎంతవరకు అబ్జర్వ్ చేశారు మీరు? ఎంతవరకు చేశాను, నేను ప్రతి సినిమా చూస్తా కాబట్టి అదేదో ఇప్పుడు నేను వాటి మీద కామెంట్ వేసినట్టు కాకుండా నేను కూడా ఎలా ఎవరిని ఏమనకుండా చెప్పచ్చో ట్రై చేస్తా. అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ ఇట్ రిఫ్లెక్ట్స్ ద టేస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ రైటర్ డైరెక్టర్ అండి. అది ఇప్పుడు ఆడియన్స్కి అది నచ్చుతుందా లేకపోతే నచ్చట్లేదా అనేది మేబీ సెకండరీ. అది నేను అది చెప్పలేను. ఏ సినిమా బాగా ఆడుతోంది,
ఏ సినిమా బాగా ఆడట్లేదు, ఆ డేటా మనకి ఎవరెలా ఆలోచిస్తారో మనకి తెలియదు కదా, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఎందుకంటే సినిమాకి వెళ్ళే ముందు నువ్వు ఈ సినిమాకి ఎందుకు వెళ్తున్నావు అని ఎవరూ అడగరు. బట్ ఎస్, ఇట్ ఈస్ అ హిట్ అంటే ఇట్ ఈస్ అ హిట్ అంతే, జనాలకి నచ్చింది. బట్ రాసేటప్పుడు లేకపోతే తీసేటప్పుడు ఆ రైటర్ డైరెక్టర్ టేస్టే అది మూవీ అంటే. హీ ఆర్ షీ బిలీవ్డ్ దట్ దిస్ ఈజ్ మై స్టోరీ. సో ఫీమేల్ మేల్ అని కాదు కానీ ఎవరు, అది వాళ్ళ పర్సనాలిటీ అండ్ వాళ్ళ లైకింగ్ మాత్రమే. అది హిట్ అయిందంటే గుడ్ ఫర్ దెమ్ కదా, మేబీ ఆడియన్స్కి కూడా అది నచ్చుతుంది. సో ఇంతే, మేబీ సింప్లిస్టిక్ ఏమో మరి. ఓవరాల్గా ఎందుకు అలాంటి సినిమాలు బాగా హిట్ అవుతున్నాయా లేకపోతే అవ్వట్లేదా అనేది నా దగ్గర అయితే ప్రస్తుతానికి మరి ఆన్సర్ లేదు. మరి మీరు అదేనా అడిగింది? అదే అడిగాను. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఈ టెలివిజన్లో వచ్చే కామెడీ షోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ జబర్దస్త్, ఎందుకంటే చూస్తూ ఉంటారు. అసలు మాకు టీవీ కనెక్షన్ లేదు. నేను అంటే ఓన్లీ ఇంటర్నెట్టే. లైక్ టీవీ చూసి నేను కొన్ని ఐ థింక్ యుగాలు అయిపోయిందా? కొన్ని యుగాలు అయిపోయింది. నేను చూసే ఓన్లీ అంటే టీవీలో యాప్సే ఉంటాయి, టీవీ ఉండదు. అంటే యూట్యూబ్ కూడా ఉంటుంది కదా? యూట్యూబ్ ఉంటుంది. అంటే యూట్యూబ్లో నేను ఏం చూడను అసలు. ఎప్పుడు అసలు పోనీ తెలుసా జబర్దస్త్ కామెడీ షో వస్తుంది కానీ ఇప్పుడు చూడాల ఆ షో? ఒక్క ఎపిసోడ్ కూడా ఫుల్గా చూడలేదు, బట్ ఐ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, అంటే ఇలా స్కిట్స్ ఉంటాయి, జడ్జెస్ ఉంటారు, ఫార్మాట్ తెలుసు. పేర్లు ఎవరైనా జబర్దస్త్ లో చేసేవాళ్ళు వీళ్ళ పేర్లు ఐడియా ఉందా? నేను ఎక్కువ చూడను కాబట్టి అంత ఐడియా ఉండదు కానీ, బట్ కొంతమంది తెలుసు నాకు. ఇట్లా మామూలుగా పేర్లు తెలుసు, ఐడియా ఉంది, బట్ ఐ నెవర్ మెట్ దెమ్ ఆర్ నో ఎనీ ఆఫ్ దెమ్ పర్సనలీ. సో మేబీ ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు కమెంట్ అట్ ఆల్. బట్ నాకు అదే అనిపిస్తుంది, హిట్ షో కదా, జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు అంతే. ఇట్ ఈస్ అ ఫెయిర్ గేమ్, సింపుల్. నేను అదే అంటే ఇప్పుడు నాకు అనిపించేది ఒకటే, చాలా మంది క్రింజ్ 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 అంటూ ఉంటారు కదా, చాలా మటుకు అంటారు, దేన్నైనా అనేస్తారు. నా పాయింట్ ఏంటంటే ఇట్స్ ఓకే, బీ క్రింజ్ అంతే, ఎంబ్రేస్ క్రింజ్, బీ క్రింజ్ అంతే. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. సో బేసిక్గా మీరు 2019 నుంచి నేను ట్రై చేస్తున్నాను అది ఇది అన్నారు, అండ్ చాలామంది జబర్దస్త్ ద్వారా వచ్చి సినిమాలు చేసి స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా మనం టీవీ షోస్ ద్వారా, ఎందుకంటే మీ దగ్గర మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచి కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి మనం అలా ట్రై చేసి ఇలా వెళ్దామని మీకు ఎప్పుడు అనిపించలేదా? మేబీ ఇట్స్ అ డిఫరెంట్ టాలెంట్. స్టేజ్ మీద ఆగకుండా అంత లేదు. నాకు వచ్చిందల్లా ఒకటే, మంచి ఒక సబ్జెక్ట్ అనుకుందాం, రాసుకుందాము, నాకు నవ్వొస్తే ఫస్ట్, అది ఫస్ట్ జడ్జ్మెంట్. దాని తర్వాత నా చుట్టూరా నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా అంత ఈజీగా ఏమీ నవ్వరు. సో ఫస్ట్ నేను వాళ్ళకి చెప్తా, ఈ జోక్ ఎట్లా అని చెప్పు, ఇది ఎలా ఉంది, ఇది ఎలా బెటర్ చేద్దాము. సో నా చుట్టూరా ఉండే నా ఫ్రెండ్స్, దే ఆర్ మై బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ నిజంగా. వంశీ అని ఒక అబ్బాయి ఉంటాడు, బార్ టెండర్ రోల్ ప్లే చేశారు కదా, అవునవును, FDFS డైరెక్టర్ అండ్ రైటర్ తను కూడా. అనుదీప్ అసిస్టెంట్ డైరెక్టర్. సో దాని తర్వాత ఇంకో కొంతమంది సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు నాకు. వీళ్ళందరినీ నేను అడుగుతానమాట, అంటే ఈ ప్రాజెక్ట్కి అట్లీస్ట్ మై డియర్ దొంగకి ఎలా ఉంది ఏంటి, ఈ సీన్ ఎలా ఉంది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ నా స్టాండప్ కామిక్స్, వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు, ఇది ప్రిమైజ్, ఇది పంచ్ లైన్, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది నాకు వచ్చింది అంతే తప్ప నేను అసలు ఒక వేరే ఏది నేను ఇమాజిన్ చేసుకోలేను, నేను చేస్తానో చేయలేను. సో దీన్ని ఇప్పుడు నేను కన్విన్సింగ్గా ఎలా ప్లే చేయాలి ఒక రోల్, దీని మీదే నా ఫోకస్ అంతా అనమాట. సో రేపు ఏం రాసినా కూడా నేను దాని మీదే ఉంటాను అంతే, ఇంకే డీవియేషన్స్ ఉండవు. ఓకే, శాలిని గారు మీ యాంగిల్లో లవ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషనేనా? ఏమో అసలు నిజంగా వైరల్ అవుతుందని నేను అనుకోలేదు అసలు. ఎందుకంటే ఫర్ మీ ఇట్ ఈస్ సో అవుట్ ఆఫ్ క్యారెక్టర్ టు రైట్ దట్ లైన్. ఎస్, చాలా వైరల్ అయింది. అండ్ రీసెంట్ గా కలర్ స్వాతి గారు కూడా ఆవిడ స్టేటస్ పెట్టి మిమ్మల్ని ట్యాగ్ చేసి శాలిని ఎక్కడున్నావు, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో నేను మొత్తము రాసేసానమాట, వెబ్ సిరీస్ అంతా అయిపోయింది. కాకపోతే దీన్ని ఇప్పుడు ఫిల్మ్గా కట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు మేక్ సెన్స్. సో నేను ఇదొకళ్ళకి చెప్తున్నా. ఒక నైట్ నేను కొంచెం ఫ్రస్ట్రేషన్లో అసలు లవ్ అంటే నాకు తెలియదా అని స్టార్ట్ చేసి, ఆర్క్ కూడా ఈ సుజాత క్యారెక్టర్కి ఏంటి లాస్ట్లో, నిజంగా నాకు లవ్ అంటే ఏంటో తెలియదు విషయాలు అని చెప్పేస్తుంది. సో అలా స్టార్ట్ చేసి ఒక బార్ టెండర్కి తను
చెప్తుంది, ప్లీజ్ నా స్టోరీ విను. నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం స్టోరీ అంటాడు. లేదు ప్లీజ్ విను అని మొత్తము ఈ స్టోరీ అంతా ఒక బార్టెండర్తో చెప్తోంది అనేది తర్వాత వచ్చిన డెసిషన్. సిరీస్లో లేదు, సిరీస్ రైటింగ్లో లేదు. సో ఫిల్మ్కి కట్ చేయాలి కాబట్టి ఇది మళ్ళీ నేను రాశాను బార్టెండర్తో కాన్వర్సేషన్ అంతా. సో అప్పుడు ఏమనిపించింది అంటే ఐడియా, బార్టెండర్ చాలా ఏంటిది అన్నట్టు ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి. సో ఇంట్రెస్ట్ లేని ఒక మనిషికి నువ్వు నీ స్టోరీ చెప్పాలి అంటే ఎలా చెప్తావు? అండ్ ఆ మనిషికి కంప్లీట్లీ ఆపోజిట్ ఐడియా ఆఫ్ లవ్ అన్నమాట రిలేషన్షిప్ అంటే. ఇది ఏదైతే తాపత్రయపడుతుందో చెప్పడానికి అతనికి అసలు అర్థం కాకూడదు ఏం చెప్తుందో. సో అప్పుడు ఇంకా ఫన్నీగా ఉంటుందని అనిపించింది. ఆ ఐడియాతో రాసుకున్నా కాబట్టి అలాంటివి నాలా రాయకూడదు. బార్టెండర్ క్యారెక్టర్ వేరేగా రాయాలి, కంప్లీట్లీ ఆపోజిట్గా రాయాలి. అందుకని ఈ క్యారెక్టర్ ఎలా అయితే చెప్తోందో, లవ్ అంటే స్పేస్ ఉండాలి అంటే ఏం మాడుతున్నావు, లవ్ అంటే ఎమోషన్ కాదు, లవ్ అంటే ఇన్ఫర్మేషన్, ఏడున్నో ఎక్కడి నుంచి ఎవరితో ఉన్నావు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎగ్జాక్ట్లీ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండేవి. అవును. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్కి అలా రాసా. నేను అసలు అనుకోలేదు అలా viral అది అవుతుంది. ఆ డైలాగ్ చాలా బాగుంది, నిజమే కదా. అంటే మామూలుగా మీరు అసలు ఎలా రాశారో తెలియదు కానీ బేసిక్గా లవ్ అంటే అదే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడున్నావు అన్ని అడుగుతారు, అన్ని డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి ఇన్ఫర్మేషన్. నిజంగా ఎలా మీకు ఎలా వస్తాయి ఇవన్నీ ఎక్స్పీరియన్స్? లేదండి, నేను అసలు ఐ ఆల్వేస్ బీన్ విత్ యునో గ్రేట్ పీపుల్ అరౌండ్ మీ. నాకు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లమ్ నాకు లైఫ్లో నేను ఒక టాక్సిక్గా అంత అలాంటివైతే నేను చూడలేదు. బట్ ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేస్తానో జనాల్ని, నాకు అనిపిస్తూ ఉంటుంది అరే ఎందుకు ఇలా ఉన్నారు, అరే ఇట్లా అని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట అందరినీ చూసి. సో నాకు కొంచెం ఎక్కువ ఇలాంటి అబ్జర్వేషన్స్ కొంచెం ఎక్కువ. సో ఎవరైతే ఎప్పుడైతే కొంచెం నా ఫ్రెండ్స్ని కూడా ఇలా ఎవరైనా టాక్సిక్గా ఉన్నారనుకోండి, నేను అంట ఎందుకు అన్ని క్వశ్చన్స్ అడగడం, అసలు అంత వై డూ యూ మేక్ అ బిగ్ డీల్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి ఇన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి కాబట్టి నేను అలా రాసుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోతాను. అండ్ ఆల్సో ది ఐడియా ఈజ్ ఇంపార్టెంట్. సుజాత క్యారెక్టర్కి ఆపోజిట్ ఉండాలి ఆ క్యారెక్టర్. సో ఎప్పుడైతే తిను స్పేస్ ఉండాలి కదా అంటే అవసరం లేదు స్పేస్, ప్రతి 15 నిమిషాలకి ఫోన్ చేయాలి ఇలా. సో అలా వస్తాయి ఫ్లోలో. ఓకే. అండ్ అంటే సో బేసిక్గా ఇంకోటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, శాలిని గారు స్టార్టింగ్లో చెప్పారు మొగల్తూరు నుంచి అని చెప్పేసి. చిరంజీవి గారు ప్రభాస్ గారు పెరిగిన సందు అంటే ఇంకా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే గల్లీలో ఆవిడ పెరిగారనమాట. పక్కనే మనం చెప్పుకుంటాం కదా చిరంజీవి గారు మా పక్కనే అని చెప్పేసి, శాలిని గారు మీరు అలాగే చెప్పుకుంటున్నారు కదా. అంటే నిజం చెప్పాలి అంటే ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే, నేను ఎప్పుడు ప్రభాస్ గారిని కానివ్వండి చిరంజీవి గారిని కానివ్వండి నా లైఫ్లో నేను కలవలేదు. ఇట్ ఈస్ వన్ డే ఇట్స్ అ డ్రీమ్ అనమాట. సో మా మదర్ చెప్తూ ఉండేవారు నాకు, అందరికీ తెలిసిందే మొగల్తూర్ చిరంజీవి గారిదని. సో మా మదర్ నాకు చిన్నప్పుడు స్టోరీస్ చెప్పేవారు. ఇప్పటికీ మేము మొగల్తూరు వెళ్తాం, మా మదర్ మాయిలు అందరూ అక్కడి నుంచే అనమాట. ఇక్కడ సెటిల్ అయిపోయిన అందరూ వీ స్టిల్ గో టు మొగల్తూరు. సో గ్రోయింగ్ అప్ మా మదర్ చెప్పేవారు నాకు, చిరంజీవి గారిది మొగల్తూరే, ఆయన అక్కడ పక్కనే నర్సాపురంలో వైఎన్ కాలేజ్ అని చెప్పేవారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆల్సో, అది నిజమే అనుకుంటా. మరి వైఎన్ కాలేజ్లో అంటే పేరు, ఆ కాలేజ్ పేరేంటి నాకు గుర్తు ఉంటే గనక ఇట్ ఈస్ వైఎన్ కాలేజ్ అనుకుంటా. ఓకే. సో అక్కడ చదువుకున్నారట. అండ్ అక్కడ మా పెద్ద మామయ్యకి పెద్దమ్మకి తను సూపర్ సీనియర్ అట. సో ఇవన్నీ చెప్తూ వచ్చేవారనమాట. సో నేను భలే అవునా అసలు ఇప్పుడు ఎప్పుడైనా మళ్ళీ చిరంజీవి గారు మొగల్తూరుకి వస్తారా వెళ్దాం అంటే, మరి ఇప్పుడు వస్తారా రారో నాకు తెలియదు. అవును, ప్రభాస్ గారిది ఇప్పటికీ మేము కొంచెం ముందుకు వెళ్తే, సందు కొంచెం ముందుకు వెళ్తే ఇది రాజుగారి ఇల్లు అని చెప్తూ ఉంటారు అక్కడ, ఇప్పటికీ చెప్తారు. మరి అది చూడడానికి అయితే బాగుంటుంది ఇల్లు. మరి నాకు తెలిసి అది నిజమా కాదా ఇవన్నీ నాకైతే తెలియదు, ఫ్యాక్ట్ చెకింగ్ నేను చేయలేదు ఎప్పుడు. కానీ చెప్తారు అక్కడ, ఇక్కడ ప్రభాస్ గారు చిన్నప్పుడు ఇక్కడ ఇలా ఆడుకునేవారు. ఇంకా మరి అది నిజమా లేకపోతే జస్ట్ లైక్ దట్ చెప్తారా నాకు తెలియదు కానీ, బట్ అంటారు. ఓకే. అంటే మీకు ప్రభాస్ గారు అంటే ఇష్టం, ఆ విషయం తెలుసు మాకు. బట్ ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ప్రభాస్ గారితో
ఎలాంటి మూవీ తీయాలి నేనైతే నమ్మను ఫస్ట్. బట్ ఊరికే వచ్చింది అనుకోండి ఉంటుంది కదా, ఒక ఇది ఉంటుంది కదా, జస్ట్ లైక్ దట్. ఎందుకంటే సో బేసిక్ గా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ యాజ్ ఎ పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. అవును, లైక్ ఏక్ నిరంజన్, బుజ్జిగాడు అసలు నా ఫేవరెట్ అసలు. సో లాస్ట్ ఒక 10 years నుంచి చూసుకుంటే ఆ కామెడీ టైమింగ్ మేము మిస్ అవుతున్నాం. అవునవును. మేబీ అదేమన్నా దృష్టిలో పెట్టుకుని శాలిని గారు ప్రభాస్ గారికి ఏమన్నా ఒక మంచి రామ్ కామ్ గుర్తుండిపోయే బాగుంది, వినడానికైతే అద్భుతంగా ఉంది. కానీ నాకు అసలు బుర్ర కూడా పనిచేయట్లేదు సార్ ఏంటి అని. సో యా, వై నాట్ అండి, ఇంకా దానికి ఆన్సర్ ఏముంటుంది. బట్ ఒకవేళ వస్తే చాలా ప్రిపేర్ గా ప్లాన్ చేస్తారు కదా. అది అసలు ఫస్ట్ నాకు చాలా డౌట్లు వచ్చేస్తాయి అనమాట. ఎలా రాయాలి నేను ప్రభాస్ నేను ఉన్నానని అసలు ఎవరు చెప్పారు ఆయనకి, ఎందుకు చెప్పారు, ఏంటి నిజమా, ఇలాంటివి చాలా అసలు నేనైతే నమ్మని చెప్పా కదా. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ వస్తున్నాయి ప్రభాస్ గారి, కల్కి కానీ లేకపోతే సలార్ 2 కానీ, అండ్ మారుతి గారితో ఒక మనం మాట్లాడుకున్నట్టు ఒక రామ్ కామ్ మూవీ చేస్తున్నారు, హర్రర్. సో ఏంటి, దేని గురించి వెయిట్ చేస్తున్నారు మీరు? కల్కి యా ఫస్ట్ వెళ్ళిపోతాను నేను. రీజన్ తెలుసుకోవచ్చా మేము? అంటే ఇవన్నీ వస్తున్నప్పుడు ఓన్లీ కల్కి అంటే ఫస్ట్ రిలీజ్ అవుతుందన్న కల్కి? ఓహో, మంచి రైట్. అండ్ నాకు నాగశ్విన్ గారి సినిమాలన్నా ఇష్టము. ఐ థింక్ లుకింగ్ ఫార్వర్డ్. మహానటి ఫ్యాన్. ఓ సూపర్. అయితే ఓకే, అంటే ఇంకోటి మన మీ ఫంక్షన్కి ఈవెంట్కి అభినవ్ గోమటం వచ్చారు, అన్న కూడా వచ్చారు. మీ ఈవెంట్కి ప్రియదర్శి గారు వచ్చారు, అండ్ ఆయన కూడా చాలా ఎన్నాళ్ళ నుంచో మీతో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు మాట్లాడారు. అండ్ అభినవ్ గోమటం గారు కూడా మేము ట్రయల్స్ చేసుకున్నప్పుడు సో బయటకు వెళ్ళి పానీపూరి తినేవాళ్ళం. సో ఏంటి అభినవ్ గోమటం గారికి అండ్ ప్రియదర్శి గారికి అండ్ శాలిని గారికి వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది? ఒక తమిళ ఫిల్మ్ చేసాం, తమిళ షార్ట్ ఫిల్మ్. ఎప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం, 2014-15 ఆ టైంలో. ఓకే, సో ఆ టైంలో మేము ఎవ్రీడే లమకాన్ వెళ్ళి మా తమిళ్ డైలాగ్స్ అన్నీ బట్టి పట్టేవాళ్ళం అనమాట. బాగా కలిసి అవన్నీ రిహర్సల్స్ చేయడము. దాని తర్వాత ఇట్ వాజ్ అ ఫన్ షార్ట్ ఫిల్మ్, అది తమిళ్ షార్ట్ ఫిల్మ్, అది ఉంటుంది యూట్యూబ్లో, మచ్చాయనికి ఇనికి కళ్యాణం అని. సో ఆల్మోస్ట్ 10-12 years మా ఫ్రెండ్షిప్, అభినవ్ దర్శి. అండ్ దాని తర్వాత ఫస్ట్ టు మేక్ ఇట్ ఇన్ మూవీస్ ఇస్ దర్శి. పెళ్లి చూపులు రిలీజ్ అయినప్పుడు మాత్రం అసలు ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ అసలు చూసి దర్శిని. ఆ రోల్లో అంత పేరు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ నగరానికి ఏమైందిలో అభినవ్కి కౌశిక్ రోల్. సో అలా ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ అండ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. సో యా, అండ్ ఇప్పుడు మీకు మంచి పేరు వచ్చింది ఫ్రెండ్స్. సో మీ ముగ్గురి కలయిక గురించి సోషల్ మీడియా వెయిట్ చేస్తుంది. అవునా? ఓకే. సో ఏంటి, ఎలా ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? అంటే ఏదైతే రాస్తామో దానిలోనే ఫిట్ అవ్వాలి అందరూ, కాబట్టి అలా మా ముగ్గురికి అనుకుని రాయాలేమో అప్పుడు. అంటే సో బేసిక్గా శాలిని గారు అంటే ఒక రైటర్ అన్న తర్వాత చాలామంది ఆ రైటింగ్ రాసిన తర్వాత, స్టోరీ రాసుకున్న తర్వాత ఒక స్టార్ హీరోని, ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి దానికి తగ్గట్టు మలుచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది హీరోకి తగ్గట్టు రాసేవాళ్ళు ఉంటారు. సో ఈ రెండిట్లో శాలిని గారు ఏ టైపు? అంటే ఫస్ట్ నేను యాక్టర్ అనుకున్నా కాబట్టి ఏ యాక్టర్ అయినా రాసినప్పుడు ఇది నా అబ్జర్వేషన్, నేనైతే అలా రాస్తా, నాకు సెట్ అయ్యేదా రాసుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో రాసిన తర్వాత మీరు సెట్ అవ్వరు అలాగా? రాసుకునేటప్పుడే ఏదైతే సెట్ అవుతుంది అనేది ఆలోచించి రాసుకోవాలి, ఎందుకంటే అక్కడే సగం జాబ్ అయిపోతుంది. ఇప్పుడు నేను రైటర్ని కదా అని చెప్పి నేను ఇప్పుడు ఒక పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకుని అందులో నన్ను నేను చూసుకోలేను, ఎందుకంటే అది నాకు సెట్ కాదు. సో నాకేది సెట్ అవుతుంది, ఒక యాక్టర్కి అదొక అడ్వాంటేజ్ ఏమో, రాసుకునేటప్పుడే నువ్వు దేంట్లో కన్విన్సింగ్గా ఉండగలుగుతావు అని రాసుకుంటే బెటర్, ఇట్స్ అన్ ఈజియర్ జాబ్. సో అలా మిగతా క్యారెక్టర్స్ కూడా నా మైండ్ నుంచే వస్తాయి కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇట్స్ ఇంపార్టెంట్ టు రైట్ నీకు కన్విన్సింగ్గా అనిపించే క్యారెక్టర్స్. సో ఇది ఇతనికే రాయాలి, ఇది ఈవిడికే రాయాలి అని నేనైతే అనుకోలేదు, ఎక్సెప్ట్ మీ. ఓకే, నేను నాకు రాసుకోవాలి అనే స్వార్థమే తప్ప
ఇది నేను ఈ యాక్టర్కి రాస్తాను అనేంత ఇది లేదు, ఇంకా అంత జనరస్ కాదు నేను. మేబీ నిజంగా నాకు ఇంకా రేపొద్దున తీసే సినిమాలో కూడా సక్సెస్ వచ్చి అందరూ కొంచెం ఎస్ ఈవిడ రైటరే, తిను చెయ్యగలదు అనే ఒక నమ్మకం నా మీద క్రియేట్ అయితే బాగా మేబీ అలాంగ్ ద జర్నీ ఆఫ్టర్ 10-15 years నాకు తెలిసి నాకు ఇంకా అంత లాంజివిటీ ఉంటే ఎస్ నేను ఈ యాక్టర్కి కంపల్సరీ రాయాలి అని అప్పుడు అనుకుంటా, పక్కా అనుకుంటా. నాకు అలా ఉంది. అండ్ మై డియర్ దొంగ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లేకపోతే ఫోన్ కాల్స్ వచ్చాయి, కానీ ఏదైనా ఒక ఎందుకు మంచి పేర్లు తీయను. కానీ పేర్లు చెప్పడానికి ఏముందండి, అంటే వాళ్ళు ఏం తిట్టలేదు కదా మిమ్మల్ని, జస్ట్ అప్రిషియేట్ చేశారు కదా. అంటే అప్రిసియేషన్ అండ్ ఆల్సో ఆఫర్స్ కూడా అలా. సో అప్రిసియేషన్ నిజంగా క్లోజ్ పీపుల్ అందరూ చాలా పీపుల్స్ మీ ఫ్రెండ్స్ క్లోజ్ పీపుల్ అంటే అదే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ లోపలికి అన్నట్టు నేను చెప్పలేను, అంటే అంత బిగ్ పీపుల్ అలా ఎవరు ఐ డోంట్ థింక్ సో, వాళ్ళ వరకు రీచ్ అయిందని కూడా నేను అనుకోను. కానీ ఇది చెప్పచ్చో లేదో కొంచెం నాకు చెప్పండి నేమ్స్ ఎందుకు అని. చెప్పండి. అంటే ఇప్పుడు ఏడున్నావు అది ఉంది కదా, ఆ లైన్ చూసి కొంతమంది బాగా అప్రిషియేట్ చేశారు. అంటే నేను ఎందుకు పేర్లు చెప్పట్లేదో తెలుసా, అది నాకే వియర్డ్ అనిపిస్తుంది. లేదు మర్చిపోలేదు. నాకు ఎందుకు వియర్డ్ అనిపిస్తుంది అంటే ఏం అదే ఉంటాయి, పొగుడుకున్నట్టే ఉంటుంది కానీ తప్పే ఉందండి. ఇప్పుడు మీరు ప్రియదర్శి అన్న ఇంటర్వ్యూ చూస్తే సో ఫస్ట్ ఆయన ఇదేంటి లైక్ పెళ్లి చూపులు చేసినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసింది వెంకటేష్ గారు, ఆ తర్వాత రవితేజ గారు. అది ఆయన చక్కగా చెప్పుకున్నారు, సో చాలా బాగా చేసావు అని చెప్పేసి. ఇప్పుడు అడగట్లేదు కదా. అనుదీప్ ఫోన్ చేశారు, అనుదీప్ ఫోన్ చేసి చాలా మాట్లాడారు, చెప్పారు చాలా బాగుంది, చాలా బాగా చేసావు, అండ్ రైటింగ్ లో ఇలా ఇక్కడ ఇలా ఉంటే బాగుండేది అని ఆయన ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సూపర్, బాగా అంటే నువ్వు నెక్స్ట్ రాయబోయేది ఇలా కూడా ఉండొచ్చు, ఇక్కడ ఇది వర్కౌట్ అయింది అన్నీ చెప్తారు ఆయన. అసలు చాలా బాగా చెప్తారు. అదే అనుదీప్ నాకు నిజంగా చాలా మంచి ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పాను, కానీ అలా మిగతా పేర్లు చెప్పరు అనమాట. రావట్లా కష్టం ఆవిడ దగ్గర నుంచి లాగాలంటే. సో ఫైనల్గా అయితే అండ్ మై డియర్ దొంగతో ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్గా ఒక మంచి రైటర్ మన శాలిని గారు అయితే ఇంట్రడ్యూస్ అయ్యారు. చూద్దాం ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి ఫ్యూచర్లో ఇంకా ఇది ఎటు వెళ్తుందో. సో అలా సినిమాల నుంచి రాజకీయాలకు కూడా వెళ్ళిపోతారా? అసలు రాజకీయం అంటేనే నాకు, ఎందుకంటే మీరు ఇంకా బాగా మాట్లాడగలరు. అంటే మీకు ఎలా మాట్లాడతారు, ఏంటి స్క్రిప్ట్ మీరే రాసుకోగలరు, మీరే మాట్లాడగలరు. సోషల్ మీడియా ఇవన్నీ చూస్తూ ఉంటారా? ట్రోల్స్, మీమ్స్ అన్నీ చూస్తాను నేను. అట్లా కూడా ఆన్లైన్ వాళ్ళ క్రియేటివిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా అసలు నాకు ఎంత ఇష్టమో, అంటే ఐ మీన్ ట్రోల్స్ ఇష్టం అని అనట్లేదు, మీమ్స్ నాకు చాలా ఇష్టం మీమ్స్. అసలు ఈ మధ్య చూసిన మీమ్స్ లో మీకు బాగా నచ్చిన మీమ్ చూసి బాగా నవ్వుకున్నా, గంట సేపు నవ్వుకున్నా? చాలా ఉంటాయండి, అలా టక్కున అడిగితే గుర్తురావు. బ్రహ్మానందం గారి మీమ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తా అసలు. అలాంటివి సమ్మర్కి చాలా మీమ్స్ వస్తాయి, ఆయనవి పెట్టి ఏదో క్లిప్ పెట్టి మంచి క్యాప్షన్ తోటి చేస్తారు అలాంటివన్నీ. దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన ఇప్పుడు అభినవ్కి కూడా ఎన్ని మీమ్స్ ఉంటాయి, అభినవ్ అన్ని ఎంజాయ్ చేస్తాం. చాలా అంటే టక్కునే ఒక్కసారి అడిగితే గుర్తురావు, కానీ చాలా ఎంజాయ్ చేస్తాను నేను. మీమ్స్ చూస్తాను, రీల్స్ చూస్తాను. దాని తర్వాత కాంటెంట్ క్రియేటర్స్ ఎన్ని ఉంటే అన్ని నేను చూస్తూనే ఉంటాను. అన్ని నేను చెప్పా కదా, అసలు నాకైతే క్రింజ్ మీటర్ అంటూ నాకు లేదు. ఓకే, నేను ఎంతైనా నేను కన్జ్యూమ్ చేస్తా కాంటెంట్. అదే తగ్గించాలి ఇప్పుడు, నా స్క్రీన్ టైం తగ్గించాలి. ఈ రీల్స్ చూడడం కొంచెం మాని కొంచెం ప్రొడక్టివ్ అవ్వాలి, మళ్ళీ రాయడం ఫోకస్ అవ్వాలి. అంటే డీజే తిల్లు స్క్వేర్ లో ఆహా విధి ఆడింద్ర నీతో వింత నాటకం, అది బాగా. సో అలా ఎప్పుడైనా మీ లైఫ్ లో అనుకున్నారా? విధి మంచి నాటకాలే ఆడింది యాక్చువల్లీ నాతో, వింత నాటకాలు ఆడలే. అన్ని మంచి నాటకాలే నడుస్తున్నాయి ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 years నుంచి. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ అంతా. అంటే ఇంకా అంతా కైండ్నెస్సే కాబట్టి ఇంకా నా నుంచి మీకు నాకు ఇట్లా అయింది అట్లా అయింది అనేవి రావు. అంతా బాగా జరిగింది నా లైఫ్లో అన్నట్టే. ఫైనల్గా అండ్ ప్రెసెంట్
టాపిక్ కాబట్టి. అండ్ క్రికెట్ ఆడతారా మీరు? చూస్తాం, ఆడటం ఇంట్రెస్టా? అస్సలు లేదండి క్రికెట్, అస్సలు నేను మీ చూడను. ఫేవరెట్ స్పోర్ట్? నా ఫేవరెట్ స్పోర్ట్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ టైం దొరికితే ఆడేదాన్ని ఇది వరకు, మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ స్పోర్ట్స్ విషయంలో ఐ హావ్ నెవర్ బీన్ సో అవుట్డోర్సీ స్పోర్ట్స్ పర్సన్. చూడరా? చెస్, క్యారమ్స్ ఇలాంటివి. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రెసెంట్ ఐపీఎల్ జరుగుతుంది, నెక్స్ట్ వరల్డ్ కప్ రాబోతుంది, జనాలు అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు కదా. అంటే నేను ఆ ఎనర్జీలో అని పార్టిసిపేట్ చేస్తా కానీ నా అంతటా నేను క్రికెట్ నేను చూడను. పోనీ మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? అస్సలు ఇది ఎంత వర్స్ట్ అంటే, నేను ఒక జోక్ కూడా మూవీలో ఉంది కదా, దినేష్ కార్తిక్ ఎవరే, అందుకే మరి బ్యాడ్మింటన్ ఫాలో అవ్వమని. అది నా మీద, అదే జోక్ నా మీద జోకే, అది నా మీదే, అది రియల్ లైఫ్ అది. ఎందుకంటే నాకు నేను అంత ఎడ్డిదాన్ని, స్పోర్ట్స్ నాకు అస్సలు తెలియదు. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ధోని, కోహ్లీ అవి బట్ వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారా లేదా కూడా నాకు ఐడియా లేదు నిజంగా. సిఎస్కే ధోని అని తెలుసు, ఆర్సీబీ జోక్స్ తెలుసు, ఎందుకంటే మీమ్స్ అన్ని చూస్తాం కాబట్టి. ఈసాల కప్ నమ్డే అది తెలుసు. ఇంతే, ఈ పాప్ కల్చర్ రిఫరెన్స్ మీమ్స్ వల్ల తెలుసు తప్ప నేను నా అంతటా నేను ఎప్పుడూ ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలి అని నేను చూడను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ టు క్రికెట్. శాలిని గారు, మీకు తెలిసిన క్రికెట్ ప్లేయర్ పేర్లు చెప్పండి. సచిన్, కోహ్లీ, ధోని, దినేష్ కార్తిక్, డేవిడ్ వార్నర్, ఎందుకంటే రీల్స్ బాగా చేస్తారు కాబట్టి. సూపర్, 5 అమ్మ. మొన్న వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకి కదా, ఆస్ట్రేలియా విన్ అయింది కదా మొన్న వరల్డ్ కప్, అది తెలుసు. అలాంటి ఈవెంట్స్ నేను ఫాలో అవుతా, కొంచెం జీకే కాబట్టి. ఆస్ట్రేలియా నెగ్గింది, అయ్యో అనుకుంటాను, అక్కడ దాకా వెళ్ళి వచ్చేసి అక్కడ దాకా వెళ్ళి ఇలా అయిందా అయ్యో అని. అండ్ ప్యాట్ కమిన్స్ ఏమో కదా, అవును అది తెలుసు. ఇలాంటివి ఎస్ఆర్హెచ్ కూడా ఆయన కెప్టెన్. ఇది తెలియదు. మన హైదరాబాద్ కి ఒక టీం, ఆంధ్రాకి ఒక టీం ఉంది తెలుసా? ఆంధ్రాకి టీం ఉంది తెలీదా మీకు? హైదరాబాద్ తెలుసు. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కదా. అవునవును, తెలంగాణ విడిపోయింది అని తెలుసు కదా. తెలంగాణ విడిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ కి ఒక టీం, హైదరాబాద్ కి ఒక టీం, ఎస్ఆర్హెచ్. ఆంధ్రాకి ఒక టీం ఉంది. నిజంగా తెలీదు. ది డంబెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటేది. దాని ఓనర్ ఎవరో తెలుసా? ఆ టీమే తెలియదు అంటే ఓనర్ రామ్ చరణ్ గారు. అవునా? మీరు ఇండస్ట్రీలో ఆంధ్రాకి నిజంగా తెలియదు నాకు. ఏంటి టీం పేరు? నాకు తెలియదండి, ఊరికే అన్నా, మీరేమంటారు? మరి అదే మరి ఇలా ఉంటే బాగుండు అనుకుని మీకు చెప్పాను. బట్ నైస్ కదా, అలా టీం ఉండొచ్చు. ఇంకొక టీం యాడ్ అవుతుంది, ఇంకొక ఫ్రాంచైజీ, ఇంకొక ఆప్షనింగ్, ఇంకొక అది ఇది, ఇవన్నీ నాకు ఐడియా ఉంది. కానీ టీంలు ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే నేను ఎందుకు నమ్మేశానో తెలుసా? రామ్ చరణ్ గారిని నమ్మేశారా? అది చాలా నమ్మబుల్ గా ఉంది. అండ్ పూణే ఇవి కూడా వచ్చాయి కదా ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. పూణే వచ్చింది అనుకుంటా, ఇంకా టీమ్స్ ఫామ్ అయ్యాయి. అందుకే ఏపీకి కూడా పెట్టారేమో ఇయర్ అనుకుని నేను పెట్టారు ఆంధ్ర ఆటగాళ్ళని. బాగుంది, పేరు బాగుంది. మీరు యాక్చువల్లీ ప్రపోజ్ చేయండి, బాగుంది ఐడియా. అవును, చేస్తాను, ఆల్రెడీ వినే ఉంటారు, వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా కోసం మీరు మా స్టూడియో వరకు వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా అంటే పదాకా ఇదే చెప్పడం కూడా చాలామంది కొంచెం హట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడున్న దాంతో కంపేర్ చేసుకుంటే ఫీమేల్ మీలాగా వచ్చి యాక్టింగ్ అండ్ రైటింగ్ అండ్ అప్కమింగ్ డైరెక్షన్ కూడా వింటున్నాను నేను కూడా. సో మీరు చెప్పట్లేదు కానీ వింటున్నాను, అండ్ త్వరలో చెప్తారు ఆవిడ డైరెక్షన్ కూడా. సో ఆల్ ది బెస్ట్. సో ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలి. ఇలా వచ్చాం అలా వెళ్ళిపోయామని కాకుండా, అండ్ మీరు అన్నట్టు కొన్ని కాలాల పాటు అలా మీ పేరు వినిపిస్తూ ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.